నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థాగత మార్పుల్లో భాగంగా 163 బూత్ అధ్యక్షుడిగా నేరడి భూమయ్య, 164 బూత్ అధ్యక్షులుగా సూర్యం, 165 బూత్ అధ్యక్షుడిగా కమ్మరి రామచంద్రం, 166 బూత్ అధ్యక్షులుగా ఆంజనేయులు, 167 బూత్ అధ్యక్షులుగా చంద్రకాంత్లని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అన్నా తార గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేవీఆర్ జిందాబాద్, కేవీఆర్ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, वंदे मातरम, वंदे मातरम, बीजेपी जिंदाबाद. ఈ రోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం మాజీ సర్పంచ్ కె నర్సా గౌడ్, కె మల్లయ్య, కె శ్రీనివాస్ గౌడ్, కె బాబు, చీనూర్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ నరా గౌడ్ గారు, ఆంజనేయులు, నిఖిల్, ధనుష్, వెంకటేష్ మరియు లింగంపల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఆత్మకూర్ గ్రామ నాయకులు బి యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, సాయిలు, బజుగం చెరువు తండా పిఎస్సిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, తుల్జా నాయక్, రామచంద్ర, బాబు, ఎర్రారం నాయకులు కిష్టయ్య, శివాజీ, కాంతం, దుర్గయ్య, మోహన్ రాజు, వీరితో పాటు టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన 150 మంది నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అమిత్ షా వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ. అంబేద్కర్ కు పూలమాల వేసి కలెక్టర్ వినతి పత్రం అందజేత. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టి అక్కడి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరుపేదలైన వారి వివరాలు, ఫోటోలు, భూముల వివరాలు సేకరించి యాప్లో పొందుపరుస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పకడ్బందీగా పక్కాగా సేకరించి యాప్లో అప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 30 నుండి 40 వరకు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, నాయాబ్ తహసీల్దార్ చరణ్ సింగ్,
తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,900, వెండి 915 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.